Welcome back to our channel. Today we are discussing about pair of linear equations in two variables. అంటే పబ్లిక్ ఎగ్జామ్ లో మనకి ఈ చాప్టర్ నుంచి 100% 2 గ్రాఫ్స్ అయితే వస్తాయి. ఆ 2 గ్రాఫ్స్ లో ఫస్ట్ మోడల్ ఎలా ఉంటుందంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చి ఆ 2 ఈక్వేషన్స్ ని ద్వారా మనం గ్రాఫ్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ మోడల్ ఎలా ఉంటుందంటే దీంట్లో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా మనం ఈక్వేషన్స్ క్రియేట్ చేసుకొని ఆ ఈక్వేషన్స్ ద్వారా మనం గ్రాఫ్ డ్రా చేయాల్సి అయితే ఉంటుంది. ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ పక్కాగా ఉంటుంది. అది కూడా 2 గ్రాఫ్స్ ఇస్తారు. దాంట్లో ఏదో ఒక గ్రాఫ్ మనం 100% డ్రా చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మనకి జనరల్ ఫార్మ్ ఎలా ఉంటుందంటే a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0. ఈ విధంగా జనరల్ ఫార్మ్స్ ఉంటాయి. అంటే ఏమి ఏవైనా 2x 2 ఈక్వేషన్స్ ఇస్తారు. అంటే 2x plus 3y plus 5 equal to 0, 4x plus 7y plus 7 equal to 0 అని ఏదో సమ్ ఈక్వేషన్స్ ఇస్తారు. ఆ 2 ఈక్వేషన్స్ లో మనం అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏమిటంటే కాన్స్టాంట్స్ అనేది ఎప్పుడైనా ఈక్వల్ టు రెండు కాన్స్టాంట్స్ లెఫ్ట్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి ఈక్వల్ టు, లేదా ఈ 2 కాన్స్టాంట్స్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇది 100% గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఎందుకంటే మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఒక కాన్స్టాంట్ ఇక్కడ ఈక్వల్ టు లెఫ్ట్ ఇస్తాడు, ఒక కాన్స్టాంట్ ఈక్వల్ టు రైట్ ఇస్తాడు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కాన్స్టాంట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలా, ఇక్కడ కాన్స్టాంట్ కూడా లెఫ్ట్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలా, లేదా కాన్స్టాంట్ రైట్ సైడ్ ఉండేటట్టు తీసుకోవాలి ఈక్వల్ టు, లేదా కాన్స్టాంట్ అనేది ఈక్వల్ టు రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇది 100% గుర్తుపెట్టుకోవాలి మనం గ్రాఫ్ డ్రా చేసే కంటే ముందు. సో తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇచ్చినటువంటి 2 ఈక్వేషన్స్ లో అంటే x కు కోఎఫిషియంట్ a1, x కు కోఎఫిషియంట్ a2, y కు కోఎఫిషియంట్ b1, y కు కోఎఫిషియంట్ b2, c1 c2 అనేవి రెండు కాన్స్టాంట్స్. అంటే ఇచ్చిన 2 ఈక్వేషన్స్ నుంచి మనం స్టార్టింగ్ ఏం చేయాలంటే a1/a2, b1/b2, c1/c2 అనే రేషియోస్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు చేసుకోవాలంటే a1/a2, b1/b2 చేసినప్పుడు ఈ రెండు ఆన్సర్స్ నాట్ ఈక్వల్ టు వచ్చాయనుకోండి, అంటే ఈ 2 ఆన్సర్స్ నాట్ ఈక్వల్ టు వస్తే అప్పుడు మనం గ్రాఫ్ ఎలా ఫ్రేమ్ అవుతుందంటే అక్కడ యూనిక్ సొల్యూషన్ వస్తుంది అంటాం. అంటే మనం డ్రా చేసినటువంటి 2 లైన్స్ ఓన్లీ 1 సొల్యూషన్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. తర్వాత దీనే కన్సిస్టెంట్ అంటాం. తర్వాత ఈ లైన్స్ ఎలా వస్తాయంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. ఎప్పుడు a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 వచ్చినప్పుడు అది యూనిక్ సొల్యూషన్ అవుతుంది, దాన్ని కన్సిస్టెంట్ అంటాం. అప్పుడు లైన్స్ ఇంటర్సెక్టింగ్ అవుతాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇలా అవుతాయి. సో తర్వాత a1/a2, b1/b2 ఆన్సర్ ఈక్వల్ వచ్చి c1/c2 ఆన్సర్ యూనిట్కి డిఫరెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని నో సొల్యూషన్ అంటాం. తర్వాత మనం దాన్ని ఇన్కన్సిస్టెంట్ అంటాం. తర్వాత దాన్ని ప్యారలల్ లైన్స్ అంటాం. అంటే 2 లైన్స్ ఇంటర్సెక్ట్ కావాలని చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇది a1/a2, b1/b2, c1/c2 3 ఆన్సర్స్ ఈక్వల్ గా వచ్చినప్పుడు దాన్ని ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటాం. అంటే ఆ లైన్స్ డిపెండెంట్ అండ్ కన్సిస్టెంట్ అవుతాయి, అక్కడ లైన్స్ కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయని చెప్తాం. అంటే 3 ఆన్సర్స్ ఈక్వల్ వచ్చినప్పుడు సొల్యూషన్స్ ఇన్ఫైనైట్లీ అవుతాం. తర్వాత డిపెండెంట్ అండ్ కన్సిస్టెంట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ దీన్ని కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. అంటే లైన్స్ ఎలా ఉంటాయంటే మనకి ఇక్కడ ఒక లైన్ మీద ఒక లైన్ ఉండేటట్టు తీసుకుంటాం. అంటే లైన్ మీద లైన్ వచ్చేటట్టు తీసుకుంటాం. ఇక్కడ ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఎందుకు ఇది చెప్తాను స్టార్టింగ్ అంటే ఖచ్చితంగా గ్రాఫ్ డ్రా చేసే కంటే ముందు సో గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే గ్రాఫ్ ఏ విధంగా వస్తుంది అనేసి మనం దీని ద్వారా మనం పర్టికులర్గా తెలుసుకోవచ్చు. అంటే స్టార్టింగ్ చెక్ చేసినప్పుడు రేషియోస్ కంపారిజన్స్ చెక్ చేసుకున్నప్పుడు మనం ఫస్ట్ 2నే నాట్ ఈక్వల్ వచ్చినాయనుకో 100% మన గ్రాఫ్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఫస్ట్ 2 ఆన్సర్స్ ఈక్వల్ వచ్చాయనుకోండి, దానికి సొల్యూషన్స్ ఉంది కాబట్టి ఆ గ్రాఫ్ 2 లైన్స్ ప్యారలల్ అవుతాయి, ఇంటర్సెక్ట్ కావాలని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడ టచ్ కావాలి 2 లైన్స్ అని చెప్పుకోవచ్చు. అదే 3 ఆన్సర్స్ ఈక్వల్ వచ్చాయనుకోండి, అప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఆ 2 లైన్స్ ఒక లైన్ మీద ఇంకొక లైన్ అంటే కోయిన్సైడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చేయడం వల్ల మనం చెక్ చేసుకుంటే గ్రాఫ్ డ్రా చేయడం అనేది ఈజీ అవుతుంది. అది కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ క్విజ్ అనే ఒక క్వశ్చన్ అయితే ఉంది. సో ఈ క్వశ్చన్లో మనం గ్రాఫ్ ఎలా డ్రా చేయొచ్చు ఈ క్వశ్చన్కి అంటే
గర్ల్స్ లెట్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు వై అని రాసుకున్నాం, అంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు. తర్వాత నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ టు ఎక్స్ అని రాసుకున్నాం, అంటే మీ బాయ్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ మనకు ఒక కండిషన్ అయితే ఇచ్చారు, దీంట్లో స్టేట్మెంట్స్ ఎలా ఇచ్చింటారంటే ఇక్కడ గర్ల్స్ని వై అనుకున్నాం, బాయ్స్ని ఎక్స్ అనుకున్నాం. అంటే బాయ్స్ కంటే 4 మెంబర్స్ ఎక్కువ ఉంటారంట. అప్పుడు దేనికి ఈక్వల్ అవుతారు? గర్ల్స్కి ఈక్వల్ అవుతారు. అంటే స్టేట్మెంట్ ఎలా ఇస్తారంటే గర్ల్స్ అనేవారు బాయ్స్ కంటే 4 మెంబర్స్ ఎక్కువ అని చెప్తారు. అలాంటప్పుడు మనం ఈక్వేషన్ y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4గా రాసుకోవాలి. అప్పుడు ఎలా రాసుకుంటాము? మనం బాక్స్ టైప్ వేసుకోవాలి ఖచ్చితంగా. ఎక్స్ వై, ఎక్స్ కామా వై రాసుకుంటాం. తర్వాత ఎక్స్ ప్లేస్లో మనకు నచ్చిన ఏ నెంబర్ అయినా సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత మనకు వై వాల్యూ వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం, అంటే మీ y ఈక్వల్ టు 0 ప్లస్ 4 చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే ఎక్స్ కామా వై ఏమవుతున్నప్పుడు 0, 4 అవుతుంది. ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్. ఎక్స్ ప్లేస్లో మనకు నచ్చిన 1 అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం, అంటే 1 ప్లస్ 4 చేస్తే 5 వస్తుంది. అప్పుడు వై వాల్యూ ఎంత అవుతున్నప్పుడు 5 వచ్చిన తర్వాత ఎక్స్ కోఆర్డినేట్ 1, వై కోఆర్డినేట్ 5 అని రాసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో మనకు నచ్చిన ఇంకొక వాల్యూ 2 రాసుకున్నాం అనుకోండి. 2 ప్లస్ 4 చేస్తే 6 వస్తుంది. సో ఎక్స్ కోఆర్డినేట్ 2, వై కోఆర్డినేట్ 6 రాసుకున్నాం, అంటే 2, 6 అనే నెంబర్ రాసుకున్నాం. అంటే క్వశ్చన్లో మ్యాథమెటిక్స్ క్విజ్ ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనం గర్ల్స్ తెలియదు కాబట్టి మనం లెట్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు వై, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాం. సో మన ఇష్టం, గర్ల్స్ ఎక్స్ అనుకోవచ్చు, బాయ్స్ వై అనుకోవచ్చు, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో ఇది నెంబర్ ఆఫ్ గర్ల్స్ వై, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్. స్టేట్మెంట్ ఎలా ఇస్తారంటే ఇక్కడ గర్ల్స్ అనేవాళ్ళు వై, అంటే బాయ్స్ కంటే 4 మెంబర్స్ ఎక్కువ అంట. ఎవరు? గర్ల్స్ అనేవారు బాయ్స్ కంటే 4 ఎక్కువ. అప్పుడు మనం y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 అని రాసుకొని ఈ విధంగా మనం ఒక బాక్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఇంకొక స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు దీంట్లో అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గర్ల్స్ బాయ్స్, అంటే ఇక్కడ ఏమి బాయ్స్ ఎక్స్, గర్ల్స్ వై, ఇద్దరిని కలిపితే టోటల్ 10 మెంబర్స్ ఉన్నారు క్లాస్లో అని చెప్తారు. 10th క్లాస్లో బాయ్స్ గర్ల్స్ని సమ్ చేస్తే 10 మెంబర్స్ అవుతారు ఉన్నారు క్లాస్లో. అప్పుడు మనం ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10 అని రాసుకుంటాం. తర్వాత మనకి ఎక్స్ ఈక్వల్ టు 10 మైనస్ వై అని రాసుకోవచ్చు, లేకపోతే వై ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్ అని రాసుకోవచ్చు. వీలైనంత వరకు మనకి వై ఈక్వల్ టు సంథింగ్ రాసుకుంటేనే బెస్ట్, ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి ఈజీ అవుతుంది. వై ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్ అని రాసుకుంటాం, ఎందుకంటే ప్లస్ ఎక్స్ రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ ఎక్స్ అవుతుంది అని రాసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఎక్స్ వై, ఎక్స్ కామా వై అని మనం బాక్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ వై, ఎక్స్ కామా వై అని తయారు చేసుకోవాలా. ఎక్స్ ప్లేస్లో మనకు నచ్చిన ఏ వాల్యూనైనా సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. అలా ఎన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేయాలంటే అట్లీస్ట్ 2 లేదా మోర్ దాన్ 2 వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేయొచ్చు, లేదంటే మోర్ దాన్ 2 సబ్స్టిట్యూషన్ చేయొచ్చు అని చెప్తాం. ఇక్కడ మనకి ఈజీగా సాల్వ్ చేయడం కోసం 6 అనే వాల్యూ తీసుకున్నాం. 6ని సబ్స్టిట్యూషన్ చేసినాం ఇక్కడ ఎక్స్ ప్లేస్లో. y ఈక్వల్ టు 10 మైనస్ 6 చేస్తే 4 వస్తుంది. అంటే 6, 4, ఎక్స్ కోఆర్డినేట్ 6, వై కోఆర్డినేట్ 4 అని తీసుకుంటాం. అలా కాకుండా ఎక్స్ ప్లేస్లో 7 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. ఇక్కడ 10 మైనస్ 7 సబ్ట్రాక్షన్ చేస్తే 3 వస్తుంది. అప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ 7, వై కోఆర్డినేట్ 3 అని చెప్తాం. అంటే ఎక్స్ వై ప్లేస్లో మనం ఎక్స్ వై, ఎక్స్ కామా వై ఖచ్చితంగా బాక్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ బాక్స్ క్రియేట్ చేసిన తర్వాత ఎక్స్ ప్లేస్లో మనకు నచ్చిన ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత వై వాల్యూస్ వస్తాయి. ఈ వై వాల్యూస్ వచ్చిన తర్వాత మనం ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్గా రాసుకోవాలి. ఇలా ఎన్ని పాయింట్స్ క్రియేట్ చేసుకోవాలంటే 2 పాయింట్స్ లేదా మోర్ దాన్ 2 పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ 2 పాయింట్స్ ఉన్నా కూడా మనం గ్రాఫ్ డ్రా చేయడానికి ఈజీ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఈ మ్యాథమెటిక్స్ క్విజ్ అనే క్వశ్చన్లో బాక్స్ ఇలా తయారు చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ క్విజ్ క్వశ్చన్ తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ప్లస్ 2x ప్లస్ వై మైనస్ 6 ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. అంటే 2x ప్లస్ వై మైనస్ 6 ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఒకటి. ఇంకొక ఈక్వేషన్ 4x మైనస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఒకటి ఇచ్చారు. సో ఫస్ట్ ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ y అనేది దాన్ని సబ్జెక్ట్గా తీసుకున్నాం. అంటే y అనేది సింగిల్గా ఉంది కాబట్టి మనం y ఈక్వల్ టు రాసుకున్న తర్వాత ఈక్వల్ టు మైనస్ 6 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 6 ప్లస్ 2x రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 2x. అంటే ఏంటి?
వై అనేది యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసుకున్నాం. -6 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +6, తర్వాత +2x రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -2xలో ఒక ఈక్వేషన్ క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ యూజువల్ x y అని మనం టేబుల్ క్రియేట్ చేసుకుంటాం. ఈ టేబుల్లో ఈ x ప్లేస్లో మనకు నచ్చిన ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 0 తీసుకున్నాను. 0 సబ్స్టిట్యూషన్ చేస్తే అంటే 6 - 2 అన్నాం అనుకోండి, 6 - 2 అంటే 0 అని, అంటే 6 - 0 చేస్తే ఏమొస్తుంది, 6 వస్తుంది. x ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూషన్ చేస్తే 6 - 2 2 0 0 అని, అంటే 6 - 0 చేస్తే 6 వస్తుంది. అంటే 0 అనేది x కోఆర్డినేట్, 6 అనేది y కోఆర్డినేట్గా రాసుకున్నాం. తర్వాత మనకు నచ్చిన ఇంకొక వాల్యూ తీసుకుందాం. x ప్లేస్లో 1, x ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే 6 - 2 అని, 6 - 2 అని, అంటే 2 అంటే 2 అని, అంటే 6లో నుండి 2 సబ్ట్రాక్షన్ చేస్తే 4 వస్తుంది. 1, 4 అని రాసుకున్నాం ఇక్కడ. తర్వాత నెక్స్ట్ x ప్లేస్లో ఇంకొక నెంబర్ సబ్స్టిట్యూషన్ చేయడం 2 సబ్స్టిట్యూషన్ చేస్తే 6 - 2 అని, అంటే 2 2 4 అని, 2 2 4 అని, అంటే 6లో నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది, 2 వస్తుంది. అంటే 2, 2 అనేది రాసుకున్నాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలా అంటే ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, A1/A2, B1/B2, C1/C2 చెక్ చేసుకున్న తర్వాత అది యూనిక్ సొల్యూషనా, కన్సిస్టెంటా, ఇన్కన్సిస్టెంటా, లేకపోతే దానికి ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయా, లేదంటే ప్యారలల్ లైన్స్ వస్తాయా, డిపెండెంట్ లైన్స్ వస్తాయా అనేసి ఇంతకుముందు చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ క్విజ్ అనే క్వశ్చన్ తీసుకున్నాం. ఆ క్వశ్చన్లో టేబుల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 2x + y - 6 = 0 అనే ఈక్వేషన్ తీసుకున్నాం. దానికి టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పుకున్నాం. సో తర్వాత నెక్స్ట్ ఇది 4x - 2y - 4 = 0 అనే ఇంకొక ఈక్వేషన్ ఇచ్చారు ఈ ఎగ్జాంపుల్లో. అప్పుడు ఇక్కడ 3 నెంబర్స్ ఒకే టేబుల్లో ఉన్నప్పుడు మాత్రమే క్యాన్సిలేషన్ చేసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. 3 నెంబర్స్ ఒకే టేబుల్లో ఉన్నప్పుడు మాత్రమే క్యాన్సిలేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 4, 2, 4 అనేది 3 నెంబర్స్ 2 టేబుల్లో ఉన్నాయి. అందుకోసం మనం 2 టేబుల్తో ఎలిమినేషన్, 2 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 2 4, 2 అంటే 2, 2 2 4, అంటే 4x - 2y - 4 = 0 అనే ఈక్వేషన్లో 4, 2, 4 అనే 3 నెంబర్స్ ఒకే టేబుల్లో ఉన్న, అది కూడా 2 టేబుల్లో ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఈ 3 నెంబర్స్ ఒకే టేబుల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం క్యాన్సిలేషన్ చేసుకోవాలి. అది ఏ టేబుల్ అయినా అవ్వచ్చు, కానీ 3 నెంబర్స్ ఒకే టేబుల్లోనే ఉండాలి. ఇక్కడ మనకి 4 అనేది 2 టేబుల్లో 2 2 4, 2 అనేది 2 టేబుల్లో 2 1 2, నెక్స్ట్ అగైన్ 4 అనేది 2 టేబుల్లో 2 2 4 అని రాసుకున్నాం =0 అని, అంటే 2x - 1 × y అంటే 1y - 2 = 0 ఈ విధంగా రాసుకున్నాం. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసుకున్నామంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే +y అనేది ఉంది ఈక్వేషన్లో. మనం అబ్జర్వ్ చేస్తే +y ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసుకున్నాం. రిమైనింగ్ నెంబర్స్ ట్రాన్స్పోజ్ చేసుకున్నాం. కానీ ఈ ఈక్వేషన్లో మనం అబ్జర్వ్ చేస్తే -y అని ఉంది, -y ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే మైనస్ ఉన్నప్పుడు 100% గుర్తుపెట్టుకోండి, మైనస్ ఉన్నప్పుడు దాని రైట్ సైడ్ దాన్నే ఫస్ట్ ట్రాన్స్పోజ్ చేస్తే బెస్ట్. -y రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +y అని, 2x యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసుకున్నాం, -2 కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసుకున్నాం. +y ఉన్నప్పుడు అయితే నో ప్రాబ్లం, +y యాజ్ ఇట్ ఈజ్ లెఫ్ట్ సైడ్ అలాగే రాసుకుంటాం. కానీ -y ఉన్నప్పుడు మాత్రం -yనే రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, అది +yగా మారిపోతుంది. 2x - 2 అనేది యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసుకున్నాం. సో తర్వాత నెక్స్ట్ నేను y = 2x - 2గా రాసుకున్నాం. అంటే అర్థం ఏమి, రీఅరేంజ్మెంట్ చేసుకున్నాం. జస్ట్ y = 2x - 2 అంటే రీఅరేంజ్మెంట్ మాత్రమే చేసుకున్నాం. ఇక్కడ రీఅరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ x y రాసుకుంటాం. తర్వాత టేబుల్ క్రియేట్ చేసే ముందు మనం x ప్లేస్లో మనకు నచ్చిన ఒక వాల్యూ 1 రాసుకున్నాం. 1 రాసుకున్న తర్వాత 2 1 2 అని, 2లో నుంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే 0 1, 0 అని రాసుకున్నాం. x ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే 2 1 2, -2 అంటే 0 వస్తుంది. 1, 0 రాసుకున్నాం. తర్వాత x ప్లేస్లో మనకు నచ్చిన నెంబర్ 2 తీసుకున్నాం. 2 2 4 అని, 4 - 2 చేస్తే 2 వస్తుంది. సో 2, 2 అని రాసుకున్నాం. తర్వాత x ప్లేస్లో 3 తీసుకున్నాం.
2 3 6 అని 6లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 4 వస్తుంది. 3,4 అంటే 1 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు 0 వస్తుంది, 2 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు 2 వస్తుంది, 3 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు 4 వస్తుంది. ఈ విధంగా మనం రాసుకోవాలి. అట్లీస్ట్ 2 పాయింట్స్ లేదంటే 3 పాయింట్స్ ఉండేటట్టు తీసుకోవాలి. అంటే ఫస్ట్ మనం ఎలా తీసుకోవచ్చు, A1/A2, B1/B2, C1/C2 చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకున్న తర్వాత వెంటనే మనం ఏం తయారు చేసుకుంటామంటే టేబుల్ క్రియేట్ చేసుకుంటాము. ఈ టేబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం తీసుకుంటాము, ఖచ్చితంగా గ్రాఫ్ వేస్తాం. ఆ గ్రాఫ్ వేసేటప్పుడు ఎలా ఉండాలో మనం టేబుల్ క్రియేట్ చేసి వస్తే చాలు, ఆ ప్లాట్ ది పాయింట్స్ అంటే గ్రాఫ్లో ఆ పాయింట్స్ మనం ప్రజెంటేషన్ చేసి చాలా ఈజీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం గ్రాఫ్ పేపర్ తీసుకున్నప్పుడు గ్రాఫ్ పేపర్లో ఎగ్జాక్ట్గా హారిజంటల్ లైన్ మిడిల్లో తీసుకున్నాం, తర్వాత వర్టికల్ లైన్ మిడిల్లో తీసుకున్నాం. ఆ 2 లైన్స్ తీసుకున్న తర్వాత మనం యూనిట్స్ ఎలా తీసుకుంటాం అంటే ఎక్స్ యాక్సిస్లో 1 యూనిట్, వై యాక్సిస్లో 1 యూనిట్ అని తీసుకొని ఖచ్చితంగా స్కేల్ ప్రెజెంటేషన్ స్కేల్ ఖచ్చితంగా రాసుకోవాలి. 1 మార్క్ ఉంటుంది స్కేల్కి. స్కేల్ రాసుకున్న తర్వాత ఈ పాయింట్స్ని మనం గ్రాఫ్లో ప్లాట్ చేయాల్సి ఉంటుంది. సో ప్లాట్ చేసిన తర్వాత ఆ 2 లైన్స్ ఒకే లైన్ దగ్గర ఇంటర్సెక్ట్, దట్ మీన్స్ ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయనుకోండి, అది మనకు కావాల్సినటువంటి సొల్యూషన్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. తర్వాత ఒకవేళ మనకి ఒక పాయింట్ దగ్గర టచ్ కాకుండా ఇంటర్సెక్ట్ కాకుండా 2 డిఫరెంట్ లైన్స్ అంటే ప్యారలల్ లైన్స్ వచ్చాయనుకోండి టచ్ కాకుండా, అప్పుడు దానికి నో సొల్యూషన్ రాస్తాం కన్క్లూజన్లో. ఒకవేళ లైన్ ఒకే లైన్ మీద ఇంకొక లైన్ వచ్చింది అనుకోండి, దానికి కోయిన్సిడెంట్ లైన్స్ అని చెప్పుకుంటాం. అంటే ఓవరాల్గా మనం A1/A2, B1/B2, C1/C2 చెక్ చేసుకున్న తర్వాత టేబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, గ్రాఫ్ అనేది చేస్తాం. ఆ గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత మనం ఒక కంక్లూజన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ కంక్లూజన్ కూడా ఎలా ఇవ్వాల్సి వస్తుందంటే దేర్ఫోర్ ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది, ఎక్స్ దగ్గర, సో ఇక్కడ ఎక్స్ వై అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది అనుకోండి, దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, వై ఈక్వల్ టు సమ్ వాల్యూ అని రాసుకుంటాం. ఒకవేళ స్టేట్మెంట్ వర్బల్స్ టైప్ ఇచ్చినప్పుడు వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారనుకోండి, ఆ వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇంతకుముందు మ్యాథ్స్ క్విజ్లో చెప్పుకున్నాం. అంటే దాంట్లో ఏమి నెంబర్ ఆఫ్ గర్ల్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్ అని తీసుకున్నాం. నెంబర్ ఆఫ్ గర్ల్స్ అన్నప్పుడు వై అనుకున్నాం, నెంబర్ ఆఫ్ బాయ్స్ అన్నప్పుడు ఎక్స్ అనుకున్నాం. సో రెండింటిలో మనం XY వాల్యూస్ వచ్చిన తర్వాత కంక్లూజన్లో మనము నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ వై ఈక్వల్ టు ఏ వాల్యూ దగ్గర వచ్చింది. తర్వాత నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ ఎక్స్ ఈక్వల్ ఏ వాల్యూ దగ్గర వచ్చింది. అది ఏ ఎక్స్ వై అనేది ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయని చెప్పేసి అక్కడ మనం కంక్లూజన్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం టేబుల్ క్రియేట్ చేసుకోవాలా, తర్వాత మనం గ్రాఫ్ వేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మనము దీనికి గ్రాఫ్ పేపర్లో మనం ఈ పాయింట్స్ మనం ఎలా ప్లాట్ చేయాలి నేర్చుకున్నాం. అంటే ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనము టేబుల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కొన్ని ఎగ్జాంపుల్స్ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మనం తెలుసుకున్నాము. సో ఇదే పాయింట్స్, ఇవే కాదు డిఫరెంట్ ఏ పాయింట్స్ అయినా కూడా మన గ్రాఫ్ పేపర్లో ఎలా ప్రెజెంటేషన్ చేయాలి, ఎలా ప్లాట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.